ఇప్పుడు ఈ వర్షిణి అనే ఆమె ఫోటో చూసినట్టయితే ఆమె ఏదో గుళ్ళో వాళ్ళు చదివే మంత్రాలు కూడా పెళ్లి మంత్రాలు కావు అవి. ఏదో సినిమా షూటింగ్ చేసినట్టుగా నలుగురు కూర్చొని ఆమె ఆమె చీర కట్టుకుంది, ఏమో చీర కట్టుకుంది, ఏమో మెడలో తాళి కట్టవేంటి, దాని పెళ్ళి అని ఎలా అంటారు? ఈ పెళ్లి చెల్లదు అసలు. వాళ్ళు మాటి మాటికి పెళ్ళి అయిందనే పదం వాడడానికి వీల్లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే మొదటి భార్య అని వచ్చింది, ఆమె పెళ్ళి అయిందంటుంది. ఆ పెళ్ళిని కూడా ఇప్పుడు ఎవరు గుర్తించట్లేదు. వాళ్ళు వచ్చి పెళ్ళి అనేది ఒక పవిత్రమైన పదం. ఈ పవిత్రతని మీరు పాడు చేయకండి. హిందూ సమాజాన్ని కూడా ఈ యొక్క పాడు చేసే విధంగా కూడా మీరు మాట్లాడద్దు. ఇక్కడ కనుక గమనించినట్లయితే ఆ అమ్మాయి పక్కన తల్లిదండ్రులు లేరు, కన్యాదానం ఏం చేయలేదు, ఇతన్ని వరుడు కూడా సెలెక్ట్ చేయలేదు. ఆ పక్కన అతని తల్లిదండ్రులు లేరు, ఎవరు లేకుండా ఎవడిష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంట్లో కూర్చొని ఒకడు బాత్రూంలో తాళి కట్టే అంటాడు, ఒకడు ఏదో గదిలో తాళి కట్టే. ఏదో ఈ మధ్య చాలా చోట్ల చూడటం జరుగుతుంది. ప్రతి వాడు వచ్చేసి మా పెళ్ళి అయిపోయింది అంటాడు. ఎలా అయిపోయిందంటే ఒక వీడియో చూపిస్తాడు. ఆ వీడియోలో వాడి తాళి కడుతూ ఉంటాడు. ఆ పెళ్ళి అయిపోయింది, దాన్ని పెళ్ళి అనరు. దయచేసి హిందూ సమాజానికి కూడా గుర్తు చేసిన హిందూ సంస్కృతి సాంప్రదాయాల్ని మీరు పాడు చేయొద్దు అని కూడా ఈ విధంగా తెలియజేస్తున్నారు. అంటే ఒకటి శర్మ గారు, సనాతన ధర్మాన్ని కాపాడుతా అంటూ కూడా సనాతన ధర్మం పేరు చెప్తూ ప్రజల్లోకి వచ్చాడు, రోడ్డుపైకి వచ్చాడు, నానా రచ్చ చేస్తారు. ఈరోజు ఈ రకంగా పెళ్లి చేసుకోవడాన్ని సనాతన ధర్మాన్ని మిస్గైడ్ చేస్తున్నట్ల ఏ రకంగా చూస్తున్నారు మీరు? ఈ విషయంలో కూడా గమనించినట్లయితే చాలామంది కూడా అఘోరిని విమర్శిస్తున్నారు. వాస్తవానికి మొదటలో నేను అఘోరిని కూడా సపోర్ట్ చేసిన వాళ్ళలో నేను ఒకడిని. ఎందుకంటే సనాతన ధర్మాన్ని నిజం కాపాడుతాను వచ్చారు కాబట్టి ఈ యొక్క సికింద్రాబాద్లో దేవాలయ సంఘటనలో కూడా నేను అఘోరికి సపోర్ట్గా కూడా మాట్లాడడం జరిగింది. ఈ విధంగా సనాతన ధర్మాన్ని కాపాడడానికి నేను మా వంతు కృషి చేస్తాం, తగిన సహకారం అందజేస్తామని చెప్పడం జరిగింది. సంధ్య గారు, సో ఈ పెళ్లి ముమ్మాటికి చెల్లదు అంటూ కూడా క్లియర్ గా శర్మ గారు చెప్పడం జరిగింది కాబట్టి మీరేమంటారు దీనిపైన? అమ్మ ఒక మాట, ఇప్పుడు పంతులు గారు చెప్పినట్టు కూడా పెళ్లి కాదు, మళ్ళీ ఒక అఘోరి మ్యారేజ్ చేసుకునేది అనేది ఇక్కడ ఉండదు. ఏ శాస్త్రంలో కూడా ఒక అఘోరి పురాణాస్త మన శాస్త్రాలలో కూడా ఒక అఘోరి మ్యారేజ్ చేసుకుంది అది అని కూడా ఉండదు. ఎందుకనంటే దానికి భిన్నంగా ఉంటారు. ఏదైనా ఒక చర్య అనేది వాళ్ళకు కూడా ఉంటుంది, దాని ప్రకారం బతుకుతారు. కానీ ఇప్పుడు ఆ పాపను చూసుకుంటే మాత్రము మ్యారేజ్ చేసుకున్నానంటే ఏ విధంగా మ్యారేజ్ చేసుకున్నాను అసలు? అవి చూపిస్తున్నారు కదా, తాలి బొట్టు చూపించింది ఇందాక శ్రీవర్షిని. ఖచ్చితంగా కాదు. నేను ఒకటే చెప్తున్నాను, వీళ్ళు హైదరాబాద్కు రమ్మను, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రమ్మను, రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకోమను, అప్పుడు వీళ్ళ పెళ్లిని గుర్తిస్తాం. సరే అమ్మ, ఒక మాట నేను మాట్లాడుకుందాం. ఒక ట్రాన్స్ కమ్యూనిటీలలో ఒక జోగిని వ్యవస్థలలో ఒక చిన్న ఘట్టం ఒకటి ఉంటుంది. ఏంటి? మా గురువు మాకు పుస్తక కడుతుంది. అంటే మా గురువు మాకు హస్బెండ్ కిందకి వస్తుందా? అమ్మవారిది ఏదైతే ఉందో మురిగిమాత పూజ చేస్తారు ట్రాన్స్ కమ్యూనిటీలలో. గురువు అయితే ఎవరు ఉంటారో మెడలో కడతారు తిరుగు పూజ అప్పుడు. వాళ్ళ మా గురువు మా హస్బెండ్ అయినట్ట. అవునా కదా? ట్రాన్స్జెండర్స్ మీరు ఉన్నారు కదా. ఇప్పుడు నేను 1,00,000 సవాలు చూపిస్తా అయినట్ట. పెళ్లి అంటే దానికంటే ఒక ముహూర్తం ఉంటుంది. పెళ్లి పందిరి కట్టి నాటాలి, పచ్చని ఆకులు కట్టాలి, ఏదో కళ్యాణం పచ్చతోరణం ఎవరింటికి కాదు. దాంట్లో కూడా పెళ్లి డిఫరెంట్ గా ఉంటుందా? జోగిని వ్యవస్థలో ఒక పవిత్రమైన వ్యవస్థ అది. వాళ్ళకి దేవాలయం నుంచి కూడా వాళ్ళకి ఒక మంగళసూత్రాలు వస్తాయి. అది ఒక పవిత్రమైన వ్యవస్థ. జోగిని వ్యవస్థ ఉండడం వల్లనే దేవాలయాలు విరాజిల్లుతున్నాయి. ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో హిందూ వాళ్ళు అత్త మామ అక్క బావ ఎలాంటి రిలేషన్ ఉంటుందో, సో మా దాంట్లో ఒక కమ్యూనిటీలో అక్క చెల్లి అత్త అమ్మ బావ ఇట్లా ఉంటాయి. మా గురుగారు కడతారు తాళి. ఒకవేళ నిజమైన పెళ్ళి అంటే మగవాడితో చేసుకుంటాం, కానీ వీళ్ళగా చేసుకున్నాము అనేది కాదు. పెళ్లి అనే పదం వాడద్దండి అసలు. పెళ్లి కాదంటుంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఒక జోగిని వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుందాము. అఘోరం మ్యాటర్ పక్కకు పెట్టేసి ఇప్పుడు పెళ్లి టాపిక్ వచ్చింది కదా. జోగిని వ్యవస్థ అని అంటే దేవునికి ఇచ్చి కళ్యాణం చేస్తారు. అంటే ఒక జోగిని అయితే మన పురాణాల ప్రకారంగా మనం చూసుకుంటే చిన్న క్యాస్ట్ వాళ్ళ ఒక అమ్మాయిని తెచ్చి ఒక దేవునికి పెళ్లి చేసి ఆమెను ఒక జోగిని వ్యవస్థగా అప్పుడు జమానాలో ఉంటుండే. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్లలో దేవుడు వచ్చే వాళ్ళు కూడా జోగిని మ్యారేజ్ చేసుకుని, నేను కూడా ఒక జోగిని, మా గురువు కూడా నాకు జోగిని పుస్తక అమ్మవారి పుస్తక తీసి మాకు కట్టింది. అంటే అమ్మవారికి అంకితం అయిపోయినట్టు. కానీ మా గురువు మా మెడలో కట్టిందని మా గురువుకి అంకితం కాలేదు కదా, మా గురువు మా హస్బెండ్ గా తీసుకోలేదు కదా. చెప్తుంది ఓకే, ఇదంతా ఫైన్. మాధురి గారు మీరు చెప్పండి, అంటే ఒక అమ్మాయి వెళ్ళి పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఈ పెళ్లిని మీరు ఎలా ఏ రకంగా చూస్తున్నారు? పెళ్లి అనద్దని శర్మ గారు అంటున్నారు, కానీ వాళ్ళు పెళ్లి
అయిందని చెప్తున్నారు కాబట్టి నేను వాళ్ళు అదే అంటున్నాను. రిజిస్ట్రేషన్ మ్యారేజ్ ఏమండి చేసుకోమని అప్పుడే వాళ్ళు పెళ్ళైనట్టు రిజిస్ట్రేషన్ భావిస్తారు. మ్యారేజ్ చేసుకున్నా వాళ్ళు ఏం చేసినా అక్కడ చేయరు అసలు. అసలుకి వాళ్ళ చెయ్యరు వాళ్ళ కాబట్టి గురించి చెప్తున్నాను ఉపయోగం దేశానికి ఉపయోగం ఏముంది దేశానికి ఉపయోగం ఉంది Trap చెప్పండి చేస్తున్నాడు, పోరాడదాం. అమ్మాయిని trap ఈ చేస్తున్నాడు. రంగడు కాదు. famous కోసం అమ్మాయి ట్రాప్ చేసింది. అమ్మాయి ట్రాప్ చేసి వీళ్ళ అమ్మాయిని అమ్ముతున్నాడా లేకపోతే వెనకలు ఏం మాఫియా ఉంది ఇదంతా ఒక్క వీడికి మీరే పిచ్చి